చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. మూడోది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది.